అదానీ గ్రూప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తీసుకోవద్దని నిర్ణయించింది. అదానీ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా విరాళాన్ని తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అదానీ గ్రూప్నకు లేఖ రాశామని చెప్పారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు రేవంత్. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని, అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదని సీఎం అన్నారు. తన ఢిల్లీ పర్యటనలపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లారని కొందరు విమర్శిస్తున్నారన్న రేవంత్ తాను వారిలా పైరవీలు చేయడానికో బెయిల్ కోసమో వెళ్లట్లేదని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి రాబట్టుకోవాలని, అందుకోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తానన్నారు సీఎం రేవంత్.